హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ కుమార్ నట్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. ఈ కొత్త మామిడికాయతో మనం పులిహోర చేసుకుందాం. దానికోసం ఒక మామిడికాయ తీసుకొని పైన స్కిన్ అంతా తీసేసి ఇలా తురుములా చేసుకోవాలి. మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని గుళ్ళు, పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేస్తేనే పులిహోరకి టేస్టు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం రైస్ ఉడికించుకున్నాం కదా, అందులో ఒక క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనం పోపులో కొద్దిగా పసుపు, సాల్ట్, కరివేపాకు అది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతూ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా వదిలేయాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పులిహోర అస్సలు వదలరు. ఇప్పుడైతే రైస్లోకి మనం ఇందాక తురుము చేసుకున్నాం కదా మామిడికాయ గుజ్జు, ఇది కూడా వేసి రైస్లో కలుపుకోవాలండి. మనం తింటుంటే అక్కడక్కడ మనకి క్యారెట్ ఫ్లేవర్, మామిడికాయ ఫ్లేవర్ చాలా రుచిగా ఉండిద్ది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అంటే కొత్తిమీర ఫ్లేవర్ బాగుండిద్దండి పులిహోరలోకి, టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం పోపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడే స్టవ్ కట్టేశానండి నేను. ఇప్పుడైతే ఈ పోపు కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ కొత్త సంవత్సరం వచ్చిన ఈ మామిడికాయ పులిహోర అయితే ట్రై చేశాను. చాలా టేస్టీగాను చాలా ఎమ్మిగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళందరూ దీనికి ఫిదా అయిపోతారండి. అంత టేస్ట్ అయితే ఉంది. మరి ఉగాదిలో కూడా, కొత్త సంవత్సరం ఉగాదిలో కూడా ఈ పులిహోర చేసుకుంటారు కదా. టేస్ట్ అయితే ఆసమ్ అండి. నా రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్లో వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఈ కొత్త సంవత్సరం వచ్చిన మామిడికాయతో ఇలా పులిహోర ట్రై చేశాను. ఇంట్లో వాళ్ళందరూ ఈ పులిహోరకి ఫిదా అయిపోయారండి. బాయ్ ఫ్రెండ్స్, అల్లా హాఫిజ్.